ఏ ట్రాక్ బి ట్రాక్ చెప్పండి. నారాయణప్ప చందు కొత్త చెరువు చందు మైక్ పని చేస్తాండి. మైక్ వాళ్ళకి సిస్టమ్ వాళ్ళకి చెప్పండి మా కొత్త చెరువు చదివే ఎదురుపల్లి 4వ బండి చదివే ఎదురుపల్లి ఫస్ట్ బాగుపడమని తెలిసింది. కాబట్టి మనకి గెలిచినట్లయితే ఏమి ఇబ్బంది నేను మిగతా దానిలోకి వచ్చినట్లుంది వాటి పనిచేయలేదు. అంటే మీరు అందరూ కూడా ఇంత మంచి పోటీలు ఇంత మంచి వాతావరణంలో పిల్లలు చూస్తే వీళ్ళందరూ ఒలింపిక్స్ గెలిచేటట్టు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఆ ఎద్దుల యొక్క స్వభావం చూస్తూ ఉంటే ఇదే ఇలాంటి పోటీలకు సంబంధించి లక్షల సంవత్సరం వేలకు మక్కువలోనే ఎమ్మెల్యేగా అవసరమైతే ఇంకా అత్యున్నతమైన స్థానంలో ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరు ఏదైతే ప్రైజులు ప్రకటించారో దానికి డబుల్ ప్రైజులు మక్కువలోనే తెచ్చిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మక్కువలోనే ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ఈ చేతులు తీసుకొని వచ్చి ఈ పోటీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదే కాకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు తెలిసి ఇది 3వ సంవత్సరం 4వ సంవత్సరం తిరిగాను. వేదికను అలంకరించిన పెద్దలు మహమూద్ అహ్మద్ అన్న గారికి, వజ్రభాస్కర్ గారికి, పరిగె సాదిక్ అన్న గారికి, సునీల్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలానే ఈ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలిచినటువంటి వ్యక్తులు రవి గాని, రాజారెడ్డి గాని, చాలా మంది పేర్లు చెప్తే చాలా మంది ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి దరిదాపున ఈ జిల్లా నలుమూలల నుండి, పులివెందుల నుండి కూడా కొంతమంది వచ్చారని చెప్తా ఉన్నారు. దరిదాపున 40 జతల గాన్లు 40 గాన్లు ఎత్తులు ఇక్కడికి వచ్చి పోటీలో పాల్గొంటాం.
దినదినాభివృద్ధిగా మొట్టమొదటి సంవత్సరం వచ్చేప్పుడు ఊర్లో పెట్టినారు, పట్టణం ఊర్లో. ఆ రోజు ఇంత పెద్దగా జరుగుతుంది అనుకున్నాను నేను. ఫోన్ చూస్తూ వస్తే ప్రతి సంవత్సరం ఇది పెరుగుతూనే పోతా ఉంది. ఎలా పెరుగుతా పోతుంది చూస్తే ప్రైజ్ మనీ ఇచ్చేది మేమే కదా. సంవత్సరం 50,000 అయితే, 80,000 అయితే, 100 లక్షల రూపాయలు అయితే ఇట్లా పెంచుకుంటూనే పోతున్నారు. మీరు కూడా ఎద్దుల బండ్ల లక్షలు కూడా పెరుగుతూ పోతున్నారు రోజు రోజుకు. ఏదేమైనా రైతు సోదరులకు సంబంధించి, అన్నదాతలకు సంబంధించి, భూమి పుత్రులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ పోటీలు మనకు ఎవరు ముందుకు వచ్చి జరపని టైంలో నాకు తెలిసి కదిరి కాన్స్టిట్యున్సీలో ఇంత భారీ ఎత్తున ఎద్దుల పోటీలు నిర్వహించినటువంటి ఇల్లు బయటకు కనపడడానికి చాలా ఆనందంగా ఉంటుంది చూసే వాళ్ళకు. మేము ఒక గంట వచ్చి మేము ఆనందంగా మాట్లాడుకోవాలి, మాకు బాగుంటుంది. కానీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి గత నెలగా వీళ్ళు పాపం పోరాడుతున్న విధానం, ముందు భూమి సెలెక్ట్ చేసుకోవాలా, పోలీసు వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలా, మీ రైతులకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ప్రైజ్ మనీల కోసము, భోజనాల కోసము, వాటికి వీటికి ఆర్గనైజేషన్ కోసం వ్యక్తులు ఎంత కష్టపెట్టారో మీరు ఒకసారి గమనించారు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్నటువంటి కార్యనిర్వాహకులందరికీ అభినందిస్తూ, సోదరులారా, ఇలాంటి వాటికి చేదోడు వాదుడుగా మీకు పూర్తి సహకారంగా మేము నాయకులు ఎల్లవేళలా మీకు తోడుంటామని చెప్తూ, ఇలాంటి కార్యక్రమాలు వీలైనంత మెండుగా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు సంతోషంగా ఎంజాయ్ చేయడానికి కోసం పెడుతున్న ఇలాంటి ఎద్దుల పోటీలు ఇక్కడ ఎక్కడ హింసకు తావులేదు కూడా. వీళ్ళ పోటీ పందాలను పెడితే దాంట్లో కత్తులు పెట్టి ఒకటి చనిపోతుంటే మనం చూసి ఆనందించడం ఒక విధంగా తప్పేమో, కానీ ఇక్కడ మాత్రం ఎద్దులను పోటీలు పెట్టి చాలా ఆరోగ్యకరంగా హెల్తీ కాంపిటీషన్ ఇది. ఇంత మంచి కాంపిటీషన్ పెట్టి ఇంతమందికి ఆనందాన్ని కలగజేస్తూ మనం చేసుకున్న వృత్తిలో భాగంగా మన పుస్తకం లేచి ఇప్పుడు చూసే సోదరులు నాకే బాధేసింది. ఇంత ప్రేమగా మీరు సాగుతారే, వాటిని ఇంత డబ్బులు పెట్టుకొని ఇంత ప్రేమగా మీ ఇళ్ళలో మీకు అన్నం ఎద్దులు మాత్రం ప్రమాదంగా చూసుకుంటారే, ఎందుకు అబ్బాయి ఇంతగా కొడుతున్నారు ఎద్దులు అని అడిగారు. మీకు తెలియదన్నా దాని సుఖకరం వచ్చి దానికోసం కొడుతున్నారు, ద్వేషంతో కాదు. మళ్ళా పొద్దున లేచి మళ్ళా వాటిని వేసుకొని మళ్ళా పెంచుకొని స్నానాలు చేయించారు, పై ఏడిగి అంత ప్రేమగా చూసుకుంటారు. సుఖదానం వచ్చే దానికోసం దాన్ని కొడుతున్నారు చెప్తున్నారు. సోదరు ఏది ఏమైనా ఎండ ఎక్కువ పెడుతోంది, మీ టైం వేస్ట్ చేసుకోలేదు. మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యనిర్వాహకులకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరపాలని, దినదినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మెండుగా జరపాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ, మబ్బురానే గారిని మీరు ఒక మాట ఇంతకుముందు వచ్చారని చెప్పారు. మళ్ళీ గెలిచినప్పుడు రేపు సంవత్సరం వచ్చినప్పుడు డబల్ ప్రైజులతో ముందుకు వస్తామని చెప్పారు. సోదరులు గుర్తుపెట్టుకోండి. ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు సోదరులారా. మధ్యలో గ్యాప్ కాదా, మధ్యలో కొద్ది గ్యాప్. ఎద్దులు కనపడాలి. నా ఏ గ్రేడ్ దగ్గర జనాలు ముందర ఉండొద్దండి, నా సైడ్ ఉండండి. బండికి సిద్ధం చేస్తున్నా.